ఉంటది. పటాబ్ గారు గుడ్ ఈవినింగ్. మీకేమనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ఐదర్ ఓవర్ ఫోన్ ఆర్ ఎక్స్, ఆ ట్విట్టర్లో కూడా ట్విట్టర్ ఎక్స్లో ఇది కనీసం విష్ చేయకపోవడం, కంగ్రాచులేట్ చేయకపోవడం మోదీ గారు చేశారండి. రేవంత్ రెడ్డి గారికి మోదీ గారు చేశారు, వెంటనే అదే రోజు కంగ్రాచులేట్ చేశారు. తర్వాత మోదీ గారిని కలిసి వచ్చారు రేవంత్ రెడ్డి గారు వెళ్ళి. సో ఈ డెవలప్మెంట్ని మీకు చూస్తే ఏమనిపిస్తుంది? వికే గారు, మీకు దాయకరానికి విక్రమ్ గారికి ఏబిఎన్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. సరే, ఇవాళ ఈ డిబేట్కి మీరు పిల్ల చేష్టలను పెట్టారు. ముఖ్యమంత్రి గారు చేస్తున్నవి పిల్ల చేష్టలు మాత్రమే కాదు, పిచ్చి చేష్టలు. ఎందుకంటే మీరు అన్నట్టు సహజంగా సరే వ్యక్తిగతంగా ఆయనకు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలియపరచడానికి ఆయనకి ఏమన్నా అడ్డొచ్చినా కనీసం సోషల్ మీడియా ద్వారా, అది ఎక్స్ ద్వారా కానివ్వండి లేదంటే ఫేస్బుక్ ద్వారా, ఏదో సోషల్ మీడియా ద్వారా ఈ మధ్య శుభాకాంక్షలు తెలియజేయటం, ఏదైనా అనారోగ్యంగా ఉంటే వారు త్వరగా కోలుకోవాలని ఆశించడం, ఇవన్నీ కూడా సోషల్ మీడియా వేదికగా కనీసం అటువంటి మెసేజెస్ అన్నా పెట్టడం అనేది సాధారణం, అంటే మినిమం కర్టసీ. అది మనకి ప్రతిపక్ష పార్టీలో ఉన్నా, మనకి ఇష్టం లేనటువంటి పార్టీలో ఉన్న పలానా నాయకుడు ఉన్నా, ఏదైనా కనీసం ఇటువంటి కర్టసీస్ అనేవి మెయింటైన్ చేయటం అనేది అది సమంజసం, అది మంచి సాంప్రదాయం కూడా. కానీ కనీసం అటువంటి కర్టసీస్ కూడా ఎక్స్టెండ్ చేయకుండా పొరుగు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తిని కనీసం శుభాకాంక్షలకు కూడా ఆయనకు తెలియజేయకుండా ఆ రకంగా వ్యవహరించడం అనేది ఏమాత్రం కూడా సమర్థనీయం కాదు, అది మంచి సాంప్రదాయం కూడా కాదు. మరీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంతో ఈ రెండు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి కేవలం ప్రజలు మాత్రమే కాకుండా రెండు ప్రభుత్వాలు కూడా ఎంతో సఖ్యతగా మెలగాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే అనేక అంశాలు, రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అనేక అంశాలు ఆ రెండు ప్రభుత్వాలతో ముడిపడి ఉన్నాయి. అది నీటి పంపకాలకు సంబంధించి కానివ్వండి, ఇంకా రకరకాల ఇష్యూస్, ఇంకా బైఫర్కేషన్ యాక్ట్కి సంబంధించినటువంటి ఇష్యూసే ఇంకా పూర్తిగా కొన్ని సెటిల్ అవ్వాలా. ఇప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి 2019లో ఇక్కడ ముఖ్యమంత్రి అయిన తర్వాత, తిరిగి కేసీఆర్ గారు రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత అసెంబ్లీ వేదికగా కేసీఆర్ గారిని ఆకాశానికి ఎత్తేస్తూ మనం ఎంతో సఖ్యతగా మెలగాలి, పొరుగు రాష్ట్రమైనటువంటి తెలంగాణ ప్రభుత్వంతో మనం కలిసిమెలిసి పనిచేయాలి, అవసరమైతే ఒక అడుగు మనం వెనక్కేసైనా సరే వాళ్ళని కలుపుకుని వెళ్ళాలి అని చాలా పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చారు. మరి ఇవాళ ఏమైపోయినాయండి ఆ మాటలన్నీ? అంటే కేవలం చీకటి మిత్రుడు గనక ఈయన గారు అసలు నేను ఎవరితో మ్యాగ్నానిమస్ గా ఉండాలి, వి షుడ్ బి మ్యాగ్నానిమస్ towards the chief minister and towards the government of the neighboring state అని చెప్పి. నాట్ ది మ్యాగ్నానిమస్ అండి. మ్యాగ్నానిమస్ ఎప్పుడవుతుందంటే వెన్ యూ గో అవుట్ ఆఫ్ యువర్ వే. అసలు ఇది గో అవుట్ ఆఫ్ యువర్ వే కాదు, ఇది వెరీ కస్టమరీ. అంటే కేసీఆర్ గారి విషయంగా అండి, అక్కడ కాదు ఒక్క నిమిషం. అప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చినప్పుడు ఒక వాటర్స్ విషయంలో మీటింగ్ అయింది, ఏది మన తెలంగాణ అండ్ ఆంధ్ర దీంట్లో అయినప్పుడు గోదావరి వాటర్స్ని కృష్ణ వాటర్స్లో తీసుకురావడానికి, కృష్ణ బేసిన్కి తీసుకురావడానికి తెలంగాణ భూభాగంలో నుంచి తీసుకొస్తాం, ఖర్చు మేము కూడా భరిస్తామని కేసీఆర్ గారు చెప్పారని ఆయన అసెంబ్లీలో చెబుతూ చాలా మ్యాగ్నానిమటీగా చెప్పాడు ఆయన అని చెప్పి అది ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఇప్పుడు కాదు, రైట్, ఓకే. పటాబ్ గారు చెప్పండి ప్లీజ్. ఆ రకమైనటువంటి ఉపన్యాసాలు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున ఎందుకని కనీస సాంప్రదాయాలు కూడా పాటించలేకపోతా ఉన్నారంటే, ఇవాళ ఆయనకి ఎప్పుడు కూడా వ్యక్తిగత ఎజెండా మాత్రమే, ఆయనకి రాష్ట్రానికి సంబంధించి రాష్ట్రహితం కోసం, స్టేట్ కోసం ఆలోచించే తత్వం ఎప్పుడూ లేదు. కేసీఆర్ గారు తన విజయానికి ఒక ఇద్దరి మధ్య ఉన్నటువంటి ఒక చీకటి ఒప్పందం అనుకోండి, చీకటి పొత్తు అనుకోండి, లేదంటే ఇంకేదైనా పేరు పెట్టుకోండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి కేసీఆర్ గారు బ్రహ్మాండంగా సహకరించాడు. పొరుగు రాష్ట్రం నుంచి రకరకాలుగా, ఐ డోంట్ వాంట్ టు నేమ్ ది ఆస్పెక్ట్స్, అన్ని రకాలుగా కూడా సహకరించాడు. ఈయన విజయాన్ని ఆయన ఆకాంక్షించాడు. కాబట్టి అంటే తనకి వ్యక్తిగతంగా సహకరించాడు కాబట్టి కేసీఆర్, ఆయన ఆ రకంగా స్పందించాడు. కానీ ఇవాళ అటువంటి వ్యక్తిగత సంబంధాలు లేకపోయినటువంటి సందర్భంలో, తన వ్యక్తిగత ఎజెండా ఏమీ లేకపోయినటువంటి సందర్భంలో తన నిజస్వరూపాన్ని బయటపెడుతున్నాడు వాళ్ళ జగన్మోహన్ రెడ్డి. ఎన్ని అంశాలు ఉన్నాయండి. వాళ్ళు ఒక్క విద్యుత్ బకాయిలకు సంబంధించే దాదాపుగా 6,756 కోట్లు తెలంగాణ ప్రభుత్వం నుంచి మన ప్రభుత్వానికి రావాల్సి ఉంది.
నువ్వు ఈ రకంగా వ్యవహరిస్తే కనీసం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలియజేయడానికి కూడా నీకు అహం అడ్డం వస్తే, నీకు ఇగో ప్రాబ్లమ్స్ ఉంటే రేపు అసలు ఈ ఇష్యూస్ అని ఎలా క్లియర్ అవుతాయి సార్? రీఆర్గనైజేషన్ యాక్ట్లో షెడ్యూల్ 9, 10కి సంబంధించి ఇన్స్టిట్యూషన్స్ విభజన ఇంకా పూర్తిగా కాలేదు. ఢిల్లీలో ఉన్నటువంటి ఏపీ భవన్ ఇష్యూ కూడా సెటిల్ అవ్వలేదు. ఇటువంటి అనేక అంశాల మీద అసలు మీరు ఏం మాట్లాడతారు? ఇవాళ నీటి విభజన, నీటి పంపకాలకు సంబంధించి కూడా అనేక ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. కనీసం మాట్లాడే పరిస్థితి కూడా మీరు ఏర్పాటు చేసుకోకపోతే, మాట్లాడటానికి కూడా మీకు ఇబ్బందికరంగా అనిపిస్తే ఇంకా రాష్ట్రానికి మేలు జరిగే విధంగా మీరు పొరుగు రాష్ట్రంతో, పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రితో ఏం మాట్లాడతారండి? అంటే మీకు రాష్ట్ర ప్రజలు ఎట్టబోయినా పర్లా, రాష్ట్రం ఏమైపోయినా పర్లా, మీ వ్యక్తిగత ఎజెండాకి సహకరించేటటువంటి వ్యక్తులంటేనే మీకు ఇష్టం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారండి. కేసీఆర్ గారు ఏమన్నా తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి ఏమన్నా మిత్రుడు, అయినా కూడా ఆయన ఆరోగ్యం బాగోలేదని తెలిసి ఆయన స్వయంగా యశోద హాస్పిటల్కి వెళ్ళి పరామర్శించి ఆయన త్వరగా కోలుకోవాలని చెప్పి ఆయనతో మాట్లాడి వచ్చారు. మాకు కేసీఆర్కి ఏంటండి మిత్రత్వం? ఆయన మమ్మల్ని కాదనుకుని వెళ్ళిపోయి ఎప్పుడో వేరే పార్టీ పెట్టుకున్నారు. రకరకాలుగా మాకు వ్యతిరేకంగా అది జగన్మోహన్ రెడ్డికి సహకరించినవ్వండి, ఇంకేదైనా చేయనివ్వండి. అయినా సరే ఒకప్పటి సహచరుడికి ఆరోగ్యం బాగోలేదని తెలుసుకుని చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి పలకరించారు కదా. అదే రేవంత్ రెడ్డి గారు టూత్ అండ్ నెయిల్ ఫైట్ చేసి కేసీఆర్ గారితో ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ ఎలక్షన్ ఆయనకు ఆరోగ్యం బాగోపోతే గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి ఆయన ఫామ్ హౌస్ నుంచి హాస్పిటల్ తీసుకొచ్చి ఆయనకు అన్ని రకాలుగా మెడికల్ సపోర్ట్ చేయమని చెప్పి అధికారులకు ఆదేశాలు ఇచ్చి ఆయన కూడా వెళ్ళారు కదా. అదండి రాజకీయాల్లో ఉండాల్సినటువంటి సాంప్రదాయాలు, ఆ రకంగా ఉండాలి. వ్యక్తిగతంగా ఊరుకునే ఏదో ఇప్పుడు రాజకీయ పరంగా మనం ప్రత్యర్థులైనంత మాత్రాన శత్రువులేం కాదు కదా. ఒకరినొకరు వాడి నాశనం అయిపోవాలి, వాడు ఎట్టపోయినా మనకు పర్లేదు, ఆ రకంగా కోరుకుంటావా? ఇవాళ కొన్ని అంశాలపైన, సిద్ధాంతాల పట్ల మీరు ఫైట్ చేసుకోవచ్చు. అంత మాత్రం ఇదేం పద్ధతి అండి? కనీసం ఫోన్లో శుభాకాంక్షలు తెలియజేయకుండా హైదరాబాద్ వెళ్ళి మరి కేసీఆర్ గారు, ఇప్పుడు గతంలో కేసీఆర్ గారి ఇంటికి ఎన్నిసార్లు వెళ్ళారండి భోజనానికి? ఎన్నిసార్లు వెళ్ళి శాలువాలు గొప్పొచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు? వెళ్ళలేదా ప్రగతి భవన్కి? ఏ రోజు వెళ్ళలేదా? ఎన్నిసార్లు స్పెషల్ ఫ్లైట్ వేసుకుని వెళ్ళాడండి ప్రగతి భవన్కి? మరి మొన్న హైదరాబాద్ వెళ్ళిన సందర్భంలో రేవంత్ రెడ్డి గారిని కలిస్తే ఏమన్నా నష్టమా? అది రాష్ట్రానికి సంబంధించిన అంశాలు ముడిపడి ఉన్నటువంటి పరిస్థితుల్లో. కాబట్టి ప్రగతి భవన్ పేదల భవనంగా మార్చారుగా, అందుకని ఇష్టం లేదేమో. అది ఇష్టం, అవునులేండి, అది కరెక్ట్, యువర్ రైట్. ఎప్పుడైతే అక్కడ పేదల భవన్, ఎందుకంటే అక్కడ ఇప్పుడు కేటీఆర్ గారు కూడా మొత్తం ఎపిసోడ్ లో రాష్ట్ర ప్రజలకి, ప్రపంచానికి ఏం అర్థమైందంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి తన వ్యక్తిగత లాభాలు, వ్యక్తిగత ఎజెండా తప్పితే ప్రజాక్షేమం గాని రాష్ట్ర క్షేమం గాని పట్టదు అన్న ఒక అంశం మళ్ళీ ఒకసారి క్లారిటీ వచ్చిందండి. రైట్. అయితే ఎవరి ఆదేశాలతో